హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వచ్చాను అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో నేనైతే క్లియర్గా చెప్తాను. సో జూన్లో రిలీజ్ చేయాల్సినవి ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అంత ఫాస్ట్గా? సో కౌన్సిలింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుందా? అసలు 2023 ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగింది, దాన్ని బట్టి ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది? సో రిజల్ట్స్ కూడా త్వరగా ఇచ్చారు, కౌన్సిలింగ్ కూడా ఏమైనా ఫాస్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పి చాలామంది అయితే స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికైతే నీ వీడియోలో అయితే కంపల్సరీ ఆన్సర్ చేశాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో స్కిప్ చేయడం వల్ల మీకే అర్థం కాకపోవచ్చు. సో దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను వీడియో ఎందుకు త్వరగా పెట్టడం లేదంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అలాగే నాకు ఆఫీస్ వల్ల టైమ్స్ కుదరడం లేదు. కానీ నేను ప్రతి వీడియో చేస్తాను, ప్రతి వీడియో అప్డేట్స్ ఇస్తాను. కొంచెం లేట్ అయినా ప్రతి వీడియో అప్డేట్ ఇవ్వడం జరిగిద్ది. మీరు కాలేజెస్కి వెళ్ళేదాకైతే మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ 2023 వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి, ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో రిజల్ట్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూద్దాము. సో మీకైతే నేను డైరెక్ట్గా అయితే లింక్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది ఫోన్లో ఓపెన్ అవ్వట్లేదు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో మీకు ఏపీఐసెట్ వెబ్సైట్లో ఏపీఐసెట్ పోర్టల్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ కనబడుతుంది అనమాట, రిజల్ట్స్ అని ర్యాంక్ కార్డ్ అని చెప్పి కనబడుతుంది. సో కానీ ఫోన్లో అలా కనపడదు అనమాట, మీరు ల్యాప్టాప్లో అయితే క్లియర్గా కనబడుతుంది. అందుకే మీకైతే లింక్ ఇచ్చేస్తాను. ఈ లింక్ క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరైతే ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని చెప్పి క్లిక్ చేయండి. అప్పుడు మీ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీ ర్యాంక్ కార్డ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ర్యాంక్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, వాళ్ళు అన్నీ హైడ్ చేశాను. సో ర్యాంక్ కార్డ్ అనేది మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఏ కేటగిరీ ఏంటి అని చెప్పి మీ మార్క్స్ ఇచ్చి, మార్క్స్ అనేవి ర్యాంక్ ఇన్ వర్డ్స్, ర్యాంక్ ఇన్ ఫిగర్, సో ఇలా అయితే మీ ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు క్లారిటీగా అయితే వచ్చింది కదా, ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ర్యాంక్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా డౌన్లోడ్ చేసుకోండి, కంపల్సరీగా ర్యాంక్ కార్డ్ ఉండాల్సిందే. జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి, కంపల్సరీగా ప్రింట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఎందుకు ఇంత త్వరగా రిలీజ్ చేశారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, చాలామంది షాక్ అయ్యారు. మీరే కాదు, నేను కూడా మీతో పాటు షాక్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే June 20 రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు చాలా త్వరగా అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం అండి, నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందే రిలీజ్ చేయడం ఇది ఫస్ట్ టైము. సో ఇప్పుడు వరకు కూడా ఇలా ఎప్పుడు జరగల. వాళ్ళు ఇచ్చిన డేట్ కన్నా ఎక్స్టెండ్ చేస్తారే తప్ప ముందు అయితే రిలీజ్ చేయరు. ఇది ఫస్ట్ టైం ఇలా రిలీజ్ చేయడం. అది కూడా 20 కంటే ముందే రిలీజ్ చేశారు. అలాగే టైం కూడా 4:30 అంటే షార్ప్ 4:30కి చేశారు. అది చాలా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం అన్నమాట. ఎప్పుడు ఎప్పుడు బిఫోర్ ఇయర్స్లో కూడా సో 4కి రిలీజ్ చేస్తామంటే 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 10 వరకు కూడా రిలీజ్ చేయరు కొన్నిసార్లు. సో అలాగే 20 ఈ డేట్న పలానా డేట్న రిలీజ్ చేస్తామంటే అది 21కి కూడా ఎక్స్టెండ్ అయిన రోజులు అయితే ఉన్నాయి. సో కానీ మీ లక్ ఏంటో త్వరగా అయితే రిలీజ్ చేశారు. ఎందుకు త్వరగా రిలీజ్ చేశారు అంటే అది మన చేతుల్లో అయితే ఏం లేదు, అదంతా యాప్సీ గవర్నమెంట్లో అయితే ఉంటుంది. సో వాళ్ళు ఎందుకో త్వరగా రిలీజ్ చేశారంటే దానికంటూ రీజన్ అయితే ఏం లేదు. త్వరగా రిలీజ్ చేశారు అంటే వాళ్ళు త్వరగా ఏమైనా కౌన్సిలింగ్ పెట్టాలనుకుంటున్నారేమో. సో కౌన్సిలింగ్ పెట్టాలి అనుకుంటే అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగింది, లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది అని చెప్పి నేనైతే క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగింది, ఈ ఇయర్ కూడా అదే టైంకి జరుగుతుందా అంటే, సో ఇప్పుడు ఈ ఇయర్కు రిజల్ట్స్ అయితే త్వరగా ఇచ్చేశాడు. సో రిజల్ట్స్ అయితే త్వరగా ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమనంటే త్వరగా కౌన్సిలింగ్ జరగచ్చేమో అని. సో అది మన చేతుల్లో అయితే లేదు. కౌన్సిలింగ్ అనేది ఏ యూనివర్సిటీ వాడు కండక్ట్ చేస్తున్నారు, సో వాళ్ళకి యాప్సీ వాళ్ళకి ఇద్దరికి కలిపి అయితే ఉంటుంది. మొత్తం అయితే గ్రిప్ ఉండేది యాప్సీ వాళ్ళ చేతిలోని, యూనివర్సిటీ వాడి చేతిలో కూడా ఏముండదు. మొత్తం ఆ యాప్సీ గవర్నమెంట్ వాళ్ళే మనకు అన్నీ కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ నుంచి మీరు కాలేజ్కి వెళ్ళేదాకా కూడా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో మీకు రిజల్ట్స్ అనేది త్వరగా ఇచ్చారు కాబట్టి కౌన్సిలింగ్ కూడా త్వరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే నేనైతే ఒక 80% అయితే త్వరగా ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక 20% అయితే త్వరగా పెడతారు అనుకోవచ్చు. సో నా గెస్సింగ్ ప్రకారం అయితే 80% అయితే ఏం త్వరగా పెట్టరు. సో 20% అయితే త్వరగా పెడతారు. సో లాస్ట్ ఇయర్ ఏ టైంకి పెట్టారు ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే నేను చూపిస్తాను. సో ఇదైతే లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్ అనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టారో చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడైతే చూసుకోండి, రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్
సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అయితే రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి కౌన్సిలింగ్స్కి అయితే డేట్ ఇచ్చారు. అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి అయితే 9 నుంచి 25 వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తారు, అవి కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకంటూ ఒక మెసేజ్ అనేది పంపిస్తారు, మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేవా అని. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే సో అదో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే వాళ్ళకి కూడా సెప్టెంబర్ 12న అయితే చేశారు చూసుకోండి. అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చారు అంటే సెప్టెంబర్ 26 నుంచి 29 లోపు అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చారు చూడండి, సెప్టెంబర్ 30వ తారీఖు ఇచ్చారు. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, మీరు అప్లై చేసిన కౌన్సిలింగ్లో పెట్టుకున్న కాలేజీలు మీకు ఏ కాలేజ్లో వచ్చిందని తెలుసుకోవడానికి అయితే అక్టోబర్ 3వ తారీఖు అయితే మనకు తెలిసింది. రిపోర్టింగ్ కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, మీకు కాలేజ్ తెలిసిన తర్వాత మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన డేట్ ఏంటి అంటే 4వ తారీఖు నుంచి ఒక 3-4 డేస్ అయితే ఇస్తారు రిపోర్టింగ్ చేయడానికి, కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి. సో ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ 2023లో ఇచ్చిన డేట్స్ అయితే ఇది. దీని ప్రకారం చూసుకుంటే సో నేను చదువుకునేటప్పుడు ఇదైతే లాస్ట్ ఇయర్, నేను 2022లో కదా నేను అప్లై చేసింది. 2022లో కూడా ఏంటి అంటే ఇదే టైంకి జరగడం అయితే జరిగింది. ఈసారి అయితే రిజల్ట్స్ త్వరగా ఇచ్చారు కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కౌన్సిలింగ్ కూడా త్వరగా జరగచ్చా అని చెప్పి. నేనైతే చెప్పలేను త్వరగా జరుగుతుంది అని, ఎందుకంటే 20% మీకు అయితే నేను ఇవ్వగలను షూరిటీ, 80% అయితే త్వరగా జరగదు. ఇదే టైంకి అయితే సెప్టెంబర్లో అయితేనే మీకు జరుగుతుంది. క్లియర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఫీ స్ట్రక్చర్, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయని కూడా నేను మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే అర్థం అయితే కింద కామెంట్ చేయండి. ప్రతి కమెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో రిప్లై ఇవ్వలేదు అంటే నేను కొంచెం వర్క్లో ఉంటాను, ఎందుకంటే నేను ఇప్పుడు రీసెంట్లీ నేను జాబ్కి వెళ్తున్నాను. సో జాబ్ వల్ల నేను మీకు రిప్లై ఇవ్వకపోతానేమో కానీ ఖచ్చితంగా అయితే 100కి 99.9 వరకు నేను అందరి కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే నా హెల్త్ కూడా బాగాలేదు, నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు ఫీవర్, కోల్డ్, కఫ్ అన్నీ ఉన్నాయి, కానీ కూడా మీకోసం అయితే వీడియో చేస్తున్నాను. సో మీరైతే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు వరకు కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. మీ ర్యాంక్ అనేది కింద కామెంట్ చేయండి.